మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన పూర్వీకులు పల్లెటూర్లలో ప్రకృతితో మమేకమై జీవించేవారు. వారి జీవన శైలి నేటి ఆధునిక జీవనానికి పూర్తి భిన్నంగా ఉండేది. వారు తమ ఆహారం కోసం రసాయనాలతో నిండిన సూపర్ మార్కెట్ల మీదో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల మీదో ఎప్పుడూ ఆధారపడలేదు. పొలాల గట్ల మీద, కాలువల పక్కన, తోటల్లో సహజంగా మొలిచే ఆకుకూరలే వారి ఆరోగ్యానికి అసలైన రహస్యం. అప్పట్లో నేటి కాలంలాగా దిగుబడి కోసం యూరియా, డిఏపి వంటి రసాయన ఎరువులు లేదా పురుగుల మందులు చల్లి పంటలు పండించే సంస్కృతి లేదు. భూమిలో ఉండే సహజ సిద్ధమైన సారాన్ని పీల్చుకొని పెరిగే ప్రతి మొక్కలోనూ ఒక అద్భుతమైన ఔషధం గుణం ఉందని వారు ప్రగాఢంగా నమ్మేవారు. ఆ నమ్మకమే వారిని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంచింది. అందుకే ఆ కాలంలో మనుషులు 80-90 ఏళ్ళు దాటినా కూడా ఎంతో శక్తివంతంగా ఉండేవారు. నేటి కాలంలో మన 40 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, నీరసం అని మంచం పడుతున్నాం. కానీ మన తాతలు ఆ వయసులో కూడా ఎండనక వాననక పొలాల్లో కష్టపడేవారు. వారి కంటి చూపు మందగించేది కాదు. పళ్ళు కూడా ఊడిపోకుండా గట్టిగా ఉండేవి. దీనికంతటికీ కారణం వారు తీసుకున్న స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన ఆహారమే. నేటి ఆధునిక ప్రపంచంలో మనం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందామని మురిసిపోతూ ఉన్నాం. కానీ ప్రాథమిక ఆరోగ్య విషయంలో మాత్రం వెనుకబడిపోతూ ఉన్నాం. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల చిన్న వయసులోనే ఊబకాయము, మధుమేహము, రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతూ ఉన్నాం. పూర్వకాలంలో వృద్ధాప్యంలో సహజంగా వచ్చే కంటిచూపు సమస్యలు నేడు ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే చిన్న పిల్లల్లోనే చూస్తూ ఉన్నాం. 6 ఏళ్లకే మందపాటి కళ్ళజోడు పెట్టుకోవలసిన దుస్థితికి చేరుకున్నాం. అంటే మనం ప్రకృతికి ఎంత దూరమయ్యామో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణంలోని కాలుష్యం ఒకవైపు, మనం తినే ఆహారంలోని విషతుల్యాలు మరోవైపు మనల్ని లోపలి నుండి గుల్ల చేస్తూ ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన పూర్వీకులు ఆచరించిన ఆహార నియమాలను తిరిగి గుర్తు చేసుకోవటం ఎంతైనా అవసరం. ఈరోజు మన చుట్టూ ఉండి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్న ఒక అద్భుతమైన సంజీవిని లాంటి మొక్క గురించి సుదీర్ఘంగా తెలుసుకుందాం. ఆ మొక్క కేవలం ఒక ఆకుకూర మాత్రమే కాదు, ఇది శరీరానికి పునర్జీవాన్ని ఇచ్చే ఒక మహత్తరమైన ఔషధం. దీన్ని చూస్తే ఒక సాధారణ కలుపు మొక్కలా కనిపిస్తుంది, కానీ దీని అంతర్గత గుణాలు అపారం. ఈ అద్భుతమైన మొక్క పేరు గంగవల్లి కూర. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి దీనిని గంగ పాయల కూర, గంగవల్లి కూర లేదా పాయలాకు అని పిలుస్తూ ఉంటారు. శాస్త్రీయంగా దీనిని పోర్టులాకా ఒలేరేసియా అని పిలుస్తారు. ఈరోజు మనం ఈ మొక్క విశిష్టత గురించి, దీనిలో ఉన్న పోషకాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీటి గురించి ఎవరు ఎక్కడా చెప్పరు. ఇలాంటి సమాచారం నేటి ఆధునిక పుస్తకాల్లో కూడా ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు, కానీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. మీకు డబ్బుకు డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలి అంటే ఈ మొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ ఒక్క మొక్కలో ఎన్నో ఆరోగ్య సమస్యలను తీర్చే శక్తి ఉంది. ఈ రోజుల్లో కీళ్ళ నొప్పులకు అని ప్రోటీన్, కాల్షియం కోసం ఏవేవో టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. డబ్బు ఉన్నవారు అలాంటివి ఎన్నైనా కొంటారు, కానీ సాధారణ వ్యక్తులు అవి కొనలేరు. ఎందుకంటే అవి చాలా రేటు ఉంటాయి. అందుకే డబ్బును వృధా చేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో చేయటం జరిగింది. కనుక ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ మొక్క నేలపైన ఒక పరుపులా అల్లుకుని పెరుగుతుంది. దీని కాడలు ఎర్రటి రంగులో ఉండి ఆకులు చాలా చిన్నవిగా, మందంగా, మెత్తగా ఉంటాయి. ఈ ఆకులను నమిలితే అందులో నీరు లాంటి జిగురు పదార్థం వస్తుంది. ఇది ఈ మొక్క యొక్క ప్రత్యేకత. ఈ మొక్కకు పసుపు పచ్చని చిన్న చిన్న పువ్వులు పూస్తాయి. అవి ఉదయం పూట వికసించి కనువిందు చేస్తాయి. పంట పొలాల్లో, కాలువల గట్లపైన, తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఇది విరివిరిగా కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు నేటి తరం వారు దీనిని ఒక పనికిరాని కలుపు మొక్క అని భావించి పీకి పారేస్తూ ఉంటారు. కానీ దీనిలోని ఔషధ విలువలు తెలిస్తే దీనిని బంగారంలా కాపాడుకుంటూ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఈ మొక్క రుచి కొంచెం పుల్లగా, వగరుగా ఉంటుంది. అందుకే గ్రామాల్లో దీనిని పప్పులో వేసుకుని వండుకుంటూ ఉంటారు. ఈ ఆకును పప్పులో వేసి వండితే వచ్చే రుచి మరే ఇతర ఆకుకూరలకు రాదు.
కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దీని ప్రాముఖ్యతను గుర్తించారు. ఐరోపా మరియు మధ్యధరా దేశాలలో దీనిని సలాడ్స్లో పచ్చిగా వాడుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రంలో గంగవల్లి కూరను ఒక గొప్ప ఔషధంగా వర్ణించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఈ ఆకును ఆహారంగా తీసుకుంటే మన శరీరంలోని ప్రతి కణం పునరుజ్జీవనం పొందుతుంది. అంటే ఇది ఒక యాంటీ ఏజింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. వయసు పెరిగిన ముఖంలో ఆ కాంతి తగ్గకుండా, చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపించేలాగా చేసే శక్తి దీనికి ఉంది. ఇది కేవలం శారీరక బలాన్నే కాకుండా మేధాశక్తిని మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే దీనిని ఆయుర్వేద వైద్యులు మెదడు సంబంధిత సమస్యలకు చికిత్సగా వాడతారు. ఈ మొక్కలో కంటికి మేలు చేసే విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. నేటి కాలంలో డిజిటల్ స్కిన్ల ముందు గడిపే వారికి ఇది ఒక వరప్రసాదం. కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రేచీకటి వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఇందులో అద్భుతంగా ఉన్నాయి. తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడేవారు ఈ ఆకుకూరను తింటే వారి రక్తంలోని తెల్ల రక్త కణాలు వృద్ధి చెంది వ్యాధులతో పోరాడే శక్తిని పొందుతాయి. సాధారణంగా మనం శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కావాలంటే కేవలం చేపలు మాత్రమే తినాలని అనుకుంటూ ఉంటాం. కానీ గంగవల్లి కూరలో సముద్రపు చేపలలో లభించే విశిష్టమైన మేలు చేసే కొవ్వు పదార్థాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయని ఆధునిక పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఒక అద్భుతమైన వనరు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. గుండెల్లోని రక్తనాళాల్లో పెరిగిపోయిన అనవసరమైన కొవ్వును తొలగించి రక్తం సాఫీగా ప్రవహించేలాగా చేయటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. నేటి కాలంలో 30 ఏళ్లకే హార్ట్అటాక్లు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి సహజ ఆహారాలను మన డైట్లో చేర్చుకోవటం అత్యవసరం. అంతేకాకుండా మెదడు చురుకుగా పనిచేయడానికి, నరాల బలహీనతను తగ్గించుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. చిన్నపిల్లల్లో వచ్చే ఎదుగుదల సమస్యలను, బుద్ధి మాంద్యాన్ని తగ్గించడంలో ఈ ఆకుకూర బాగా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫోలైట్ మరియు ఇతర ఖనిజాలు మెదడు వికాసానికి దోహదపడతాయి. గర్భిణీ స్త్రీలు కూడా వైద్యుల సలహాతో దీనిని తీసుకోవటం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు ఎదుగుదల బాగుంటుంది. మన శరీరానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో మెండుగా ఉన్నాయి. నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు లేదా ఊబకాయం. శరీరంలో మెటబాలిజం రేటును పెంచడం ద్వారా బరువు తగ్గడానికి ఈ కూర సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ డైట్ చేసే వారికి సరైన ఎంపిక. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా గంగవల్లి కూర ఎంతో మేలు చేస్తుంది. గాలిలోని కాలుష్యం వల్ల వచ్చే రొమ్ము, పడిశం, దగ్గు, ఆస్మా వంటి సమస్యలను ఇది క్రమంగా తగ్గిస్తుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ ఆకుకూరను తరచుగా తినేవారికి నోటి క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మన చర్మ సౌందర్యానికి కూడా ఈ మొక్క ఒక గొప్ప పరిష్కారం. చర్మం కాంతివంతంగా మెరిసిపోవడానికి, ముఖం మీద ముడతలు రాకుండా ఉండడానికి ఇందులోని జిగురు పదార్థం సహాయపడుతుంది. జుట్టు రాలటం సమస్యతో బాధపడేవారు ఈ ఆకును ఆహారంగా తీసుకోవటం వల్ల కుదుళ్ళు బలంగా మారుతాయి. ఈ గంగవల్లి కూరని ఏ వ్యాధికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం మరింత లోతుగా విశ్లేషించుకుందాం. గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె బలహీనంగా ఉందని భావించేవారు ఈ మొక్కను వారానికి కనీసం 2 సార్లు ఆహారంగా తీసుకోవాలి. పొలాల్లో దొరికే తాజా ఆకులను తెచ్చుకొని శుభ్రంగా కడిగి పప్పుతో కలిపి వండుకోవచ్చు. ఒకవేళ పచ్చి ఆకులు దొరకని వారు మార్కెట్లో లేదా ఆయుర్వేద షాపుల్లో దొరికే ఈ ఆకుల పొడిని వాడవచ్చు. ప్రతిరోజు ఉదయం పరగడుపున 1/2 చెంచా గంగవల్లి ఆకు పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా 1 వారం పాటు చేసిన తర్వాత శరీరం అలవాటు పడిన దానిని బట్టి మోతాదుకు 1 పూర్తి చెంచాకు పెంచవచ్చు. దీనివల్ల అధిక రక్తపోటు క్రమంగా అదుపులోనికి వస్తుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గుండె నరాలు బలంగా మారుతాయి. ఇక చక్కెర వ్యాధి లేదా మధుమేహం ఉన్నవారికి గంగవల్లి కూర ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అద్భుతంగా క్రమబద్ధం చేస్తుంది. మధుమేహం వల్ల వచ్చే సాధారణ లక్షణాలైన నీరసం, కాళ్ళ నొప్పులు, ఆకలి మందగించటం వంటి వాటిని ఇది తగ్గిస్తుంది. ఇందుకోసం ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకుల రసాన్ని 1-2 స్పూన్లు తీసుకోవాలి. రసం ఇష్టం లేని వారు పొడిని నీటిలో కలుపుకొని కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
ఇలా చేయటం వల్ల ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సహజంగా పెరుగుతుంది. మూర్ఛ వ్యాధి లేదా నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ మొక్క పచ్చడి లేదా కూర చాలా ఉపయోగకరం. మెదడులోని నరాల వ్యవస్థను ఇది ఉత్తేజపరుస్తుంది మరియు నాడీ సంబంధిత ఆందోళనను తగ్గిస్తుంది. పక్షవాతం వచ్చిన వారు లేదా నరాల బలహీనత ఉన్నవారు ఈ ఆకును వాడటం వల్ల శరీరంలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు. ఇది కేవలం శారీరక రుగ్మతలే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా తీస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడితే ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఎముకల ఆరోగ్యం విషయంలో కూడా ఈ మొక్క అగ్రస్థానంలో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు అరిగిపోవటం లేదా పెలుసుగా మారటం సహజం. కానీ ఈ గంగవల్లి కూరలో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చిన్నపిల్లలకు ఈ ఆకుకూరను చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే వారి ఎదుగుదల పటిష్టంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలైన అజీర్తి, గ్యాసు, మలబద్ధకం వంటి వాటికి ఇది ఒక సహజ సిద్ధమైన పరిష్కారం. నేటి కాలంలో జంక్ ఫుడ్స్ తినటం వల్ల చాలామంది పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ ఆకుకూరల్లోని పీచు పదార్థము ప్రేగులను శుభ్రపరిచి మల విసర్జన సాఫీగా జరిగేలాగా చేస్తుంది. అలాగే మూలశంక లేదా పైల్స్ సమస్య ఉన్న వారికి కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారు అంటే రక్తహీనతతో బాధపడేవారు వారానికి 2 సార్లు ఈ కూరను తింటే శరీరంలో ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఐరన్ ట్యాబ్లెట్లు వాడే బదులు ఇలాంటి సహజ ఆహారం తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చర్మ వ్యాధులు ఉన్నవారు లేదా ముఖం మీద మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఈ ఆకుల రసాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మృదువుగా, యవ్వనంగా తయారవుతుంది. ప్రాచీన చైనా మరియు కొరియా వంటి దేశాల్లో ప్రజలు తమ చర్మ సౌందర్యం కోసం ఈ మొక్కను కొన్ని శతాబ్దాల నుండి వాడుతూ ఉన్నారు. అందుకే వారి చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విదేశీ క్రీమ్లు లేదా ఖరీదైన మందుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి మొక్కలను గుర్తించి వాటిని మన జీవనంలో భాగంగా చేసుకుంటే చాలు. గంగవల్లి కూరను వండుకోవటం కూడా చాలా సులభం. దీనిని పప్పులో వేసుకోవచ్చు, విడిగా కూరలా చేసుకోవచ్చు లేదా చింతపండు వేసి పచ్చడిలా నూరుకోవచ్చు. ఈ మొక్కని ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకుంటే ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఈ పొడిని కేవలం నీటితోనే కాకుండా మజ్జిగలో కలుపుకొని కూడా త్రాగవచ్చు. దీనివల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి చలువ చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఒక అద్భుతమైన పానీయంగా పనిచేస్తుంది. అయితే ఏ ఆహారమైనా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించటం అవసరం. గంగవల్లి కూరలో ఆక్సిడైట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దీనిని మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవటం వల్ల రాళ్ల సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవటం ఉత్తమం. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఏదైనా కొత్త ఆహారాన్ని అలవాటు చేసుకునే ముందు నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి. మిగతా వారు ఎవరైనా నిరభ్యంతరంగా దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ప్రకృతిలో పెరిగే ప్రతి మొక్కకు ఒక ప్రాణం, ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఆహారం ద్వారా స్వీకరించినప్పుడు మన శరీరం కూడా ప్రకృతితో సమతుల్యతను సాధిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే గంగవల్లి కూర ఒక అద్భుతమైన ఆరోగ్య నిధి. దీనిని ఒక సాధారణ ఆకుకూరగా చూడకుండా ఒక దివ్య ఔషధంగా గుర్తించాలి. మన పెరట్లోనో పొలంలోనో మొలిచే ఈ మొక్కను పీకి పారేయకుండా దాని విలువను గ్రహించి వాడుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. మన శరీరమే మనకు అతిపెద్ద దేవాలయం. దానిని సరైన ఆహారంతో రక్షించుకోవటం మన కనీస బాధ్యత. ఈ ఆధునిక యుగంలో మనం ఎన్నో సుఖాలను పొందుతూ ఉన్నాం, కానీ ఆరోగ్యం అనే ప్రాథమిక సుఖాన్ని కోల్పోతున్నాం. అందుకే మళ్ళీ మన మూలాలలోనికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ గంగవల్లి కూర వంటి సహజ సిద్ధమైన ఆహారాలను మన వంటకాల్లో భాగంగా చేసుకుంటే మనం మందుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది మరియు ఆయుష్ పెరుగుతుంది. ఈ విలువైన సమాచారాన్ని మీ ఒక్కరికే పరిమితం చేయకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు తెలిసిన వారికి తెలియజేయండి. నేటి కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి వాస్తవికమైన ప్రకృతి సిద్ధమైన సమాచారం అందరికీ చేరాలి. ప్రతి ఒక్కరూ ఈ సహజ సిద్ధమైన ఔషధాలను వాడుతూ ఆరోగ్యంగా, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రకృతి వైపు మళ్ళుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ గంగవల్లి కూరను ఇప్పటి నుండి మీ వంటల్లో భాగంగా చేసుకుంటారని ఆశిస్తున్నాం.
కేవలం మనం తినడమే కాకుండా మన పిల్లలకు కూడా దీని రుచి మరియు ఉపయోగాన్ని తెలియజేయాలి. తద్వారా రేపటి తరం వారు కూడా ఆరోగ్యవంతులుగా పెరుగుతారు. మందుల మీద ఖర్చు చేసే బదులు మన ఆహారమే మనకు మందులా మారాలి. అదే నిజమైన జీవన విధానం. మన చుట్టూ ఉండే పరిసరాలను నిశితంగా గమనిస్తే ప్రకృతి మనకు ఎన్ని వరాలను ఇచ్చిందో అర్థమవుతుంది. ఎండనైనా వాననైనా తట్టుకొని నేల మీద పాకుతూ పెరిగే ఈ చిన్న మొక్క మనకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అది తట్టుకునే శక్తిని మన శరీరానికి కూడా ప్రసాదిస్తుంది. ప్రకృతిని ప్రేమించి గౌరవించిన వారు ఎవరూ అనారోగ్యం బారిన పడరు. ఈ అద్భుతమైన గంగవల్లి కూర ప్రయాణాన్ని మీరు కూడా నేడే ప్రారంభించండి. ప్రతిరోజు కొత్తగా ఆలోచిద్దాం, ప్రకృతికి కృతజ్ఞత తెలుపుదాం. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఈ మొక్కను చూసినప్పుడు ఒక్కసారి నిశితంగా గమనించండి. దానిలోని జీవశక్తి మీకు అర్థమవుతుంది. ఆ చిన్న ఆకులోనే మన శరీరానికి కావలసిన సమస్త పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని కేవలం వైద్యంగానే కాకుండా మన సంస్కృతిలో భాగంగా గౌరవిద్దాం. పూర్వకాలంలో ప్రజలు ఎందుకు అంత బలంగా ఉండేవారో ఇప్పుడు మీకు అర్థమై ఉండవచ్చు. వారు డబ్బు వెనకాల కాకుండా సహజత్వం వెనుకాల పరిగెత్తేవారు. మనం కూడా ఆ దిశగా చిన్న అడుగులు వేద్దాం. ప్రకృతి మాత మనకు అందించిన ఆ అమృతపు ఆకును గౌరవిద్దాం. నిత్యం ఉత్సాహంగా చురుకుగా ఉండాలంటే ఇలాంటి ఆకుకూరలే మనకు శ్రీరామ రక్ష. అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ ప్రకృతి వైద్యాన్ని అందరికీ చేరవేద్దాం. మందులు లేని సమాజం కోసం ప్రకృతి సిద్ధమైన ఆహారమే ఒక ఏకైక మార్గం. పల్లెటూర్లకే పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్లో దీనిపై అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిశోధనలో గంగవల్లి కూరలో ఉండే మెగ్నీషియం కంటెంట్ వల్ల ఇది నిద్రలేమి సమస్యను కూడా తగ్గిస్తుందని తెలిసింది. రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర పోవాలనుకునేవారు దీనిని రాత్రి భోజనంలో భాగంగా చేసుకోవచ్చు. అలాగే ఇది శరీరంలోని వాపులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఇది ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. మన చుట్టూ ఉన్న సంపదను మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. గంగవల్లి కూర వంటి మొక్కలు మన పాదాల కింద ఉన్నా మనం వాటిని చూడలేకపోతూ ఉన్నాం. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే మనం మళ్ళీ ప్రకృతిని ఆశ్రయించాల్సిందే. ఈ సమాచారం కేవలం చదివి వదిలివేయడానికి మాత్రమే కాదు, ఆచరణలో పెట్టడానికి నేడే మీ పెరట్లో లేదా మార్కెట్లో ఈ ఆకుకూర కోసం వెతకండి. దానిని మీ వంటగదిలోనికి ఆహ్వానించండి. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం అని గ్రహించండి. సహజ సిద్ధమైన జీవనానికి నాంది పలకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.